ఈరోజైతే నేను హాల్ రూమ్ అలానే కిచెన్ రూమ్ అయితే మంచిగా క్లీన్ చేశాను. అలానే ఇంట్లో బూజులవన్నీ కూడా అన్ని రూమ్స్‌లో అయితే తీశాననమాట. ఇంకా ఆ వీడియోనైతే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. మొత్తం డస్ట్ ఫ్రీ అయిపోయింది ఇల్లంతా కూడాని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇంక ఈరోజు వీడియో అయితే ఏంటన్నదైతే ఆల్రెడీ చెప్పేసాను కదా! ఇంకా స్టార్టింగ్ నాకు వీడియో తీయాలని అనుకోలేదు. అందుకని చెప్పి నేను క్లీనింగ్ చేసింది కానీ ఏమీ తీయలేదనమాట. హాల్ రూమ్ అయితే మొత్తం బూజులన్నీ దులిపేసాను. విండోస్ దగ్గర విండోస్ అన్నీ కూడా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. అలానే టీవీ యూనిట్ ఉంది కదా! అక్కడ కూడా ఫుల్లు డస్ట్ అనమాట. మొత్తం బూజులు పట్టేసి డస్ట్ పట్టేసింది బాగా. ఇంక అందుకని చెప్పి అనుకోకుండా సడన్‌గా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వీడియో తీశానంటే చాలా టైం పట్టేస్తది. ఇంక అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు. ఇంక ఇదిగోండి చూస్తున్నారు కదా! నీట్‌గా క్లీన్ చేసేసాను. వినాయకుని విగ్రహం కింద ఉండేది పైన పెట్టాననమాట. తర్వాత మీకు చూపిస్తాను దగ్గరగా. ఇంకా నాకదైతే మధ్యాహ్నం వరకు కూడా సరిపోయింది క్లీనింగ్‌కి. ఇంక మధ్యలో మా ఆయన ఫోన్ చేసేసి మా బాబు స్కూల్ నుంచి తీసుకురమ్మన్నాడు. ఇంక అక్కడికి వెళ్ళి వాడిని తీసుకొచ్చిన తరువాత ఇంకా హాల్ రూమ్ క్లీన్ చేసి నా కింద డస్ట్ అదంతా ఉంటే అదంతా ఎత్తేసైతే వేశాను. ఇంకా తర్వాత లంచ్ అది చేసేసి కిచెన్ రూమ్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ రూమ్ ఏంటంటే మెయిన్‌గా ఈ కింద అనమాట, ప్లాట్‌ఫామ్ కింద ఏరియా ఉంది కదా! అదంతా కూడా బాగా డస్ట్ అయిపోయి గిన్నెలన్నీ అటు ఇటు అయిపోయేవి. ఇంక ఇదైతే మొదలుపెట్టాననమాట. ఈ బెంచ్ ఏం చూపిస్తున్నానంటే, ఈ పైన ఉన్న సీట్ ఉంది కదా టేబుల్‌ది, అది నా దగ్గర పెద్ద టేబుల్ ఒకటి ఉంది కదా! దాని తాలూకా ర్యాక్ అనమాట. నేనప్పుడు రైల్వే దీంట్లో ఉండేటప్పుడు సెపరేట్‌గా అక్కడ పూజా మందిరం అదేం లేదు కదా! ఇంకా అక్కడ పూజా మందిరంలాగా ఎల్బెన్స్ అవి పెట్టించేసి ఈ సీట్‌నే వాడుకున్నాను. పూజకి ఒక ర్యాక్ లాగా. ఇంక ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ వాడేదాన్ననమాట. ఈ కబోర్డ్‌లోనే ఇది పెట్టుకునేదాన్ని. కాకపోతే కింద సపోర్ట్‌గా ఇవి ఉండేవి కాదు సైడు. ఒక బెంచ్‌లా ఉండేది కాదు. ఓన్లీ ఆ పైన సీటు ఉండేది. బకెట్స్ ఏవైనా పెట్టేదాన్ని. నేను గ్రాసరీకి వేసుకునే ఆ బకెట్స్ సపోర్ట్‌గా అయితే. కాకపోతే అవి ఏవైనా తీయాల్సొచ్చినప్పుడు మొత్తం అన్నీ తీయాల్సొచ్చేది. ఇంక అందుకని చెప్పి ఈ కింద వైపు ఆ కాలులాగా ఉన్నాయి కదా! అటు ఇటు పెట్టినవి. ఇంక అవైతే నేను బయట మొక్కల కుండీలు పెట్టిన దగ్గర కింద పెట్టాను కదా! ఆ షీట్స్. ఇంకా వాటిని ఈ విధంగా ఇంట్లో మేకుతో అయితే కొట్టేశాను. నాకేంటంటే ఎవరో వచ్చి ఏదో చెయ్యాలని అలా ఉండను. నాకు ఆ క్షణంలో ఇది ఇలా చేసేస్తే బావుంటది, ఇలా వస్తది అనుకుంటే వెంటనే నేనే చేసేస్తాననమాట నేను చెయ్యగలిగిందయితే. అంటే ఎవరో రావాలి, వచ్చి చెయ్యాలి అనైతే చూడననమాట. నాకేంటంటే ఏదైనా అనుకుంటే వెంటనే అది అయిపోవాలి. చేసి చూసేయాలనమాట ఎలా వస్తది ఏంటనేది. ఇంకా అప్పటి వరకు దీనిపైన ఏం ఇది లేదు. ఒకసారి పెడదాం అసలు ఉంటదా? ఉండదా? అని చెప్పి ఈ విధంగా సైడ్ పెట్టేసి మేకులుంటే వాటిని కొట్టేశాను. ఇంకా చక్కగా ఈ విధంగా ఒక బెంచ్‌లాగా అయితే అయిపోయింది. నాకు కూడా ఇక్కడ ఒక ర్యాక్‌లాగా ఉంటది. మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. గిన్నెలు అవి పెట్టుకోవచ్చనమాట చక్కగానే. ఒక చిన్న ర్యాక్‌లాగా ఉంటది. చిన్న సిట్టింగ్ టేబుల్‌లా కూడా బావుంటదిది. చిన్నప్పుడు బెంచ్‌లన్నీ స్కూల్‌లో ఇలాంటివే ఉండేవి. పెద్ద టేబుల్స్ కాకపోతే ఇలానే ఉండేవన్నమాట. మధ్యలో ఏమి ఉండకుండా స్ట్రెయిట్‌గా ఒకటుండి అటు ఇటు ఇలా ఉండేది. ఇంకిలా చేసేసాననమాట దీన్ని. ఇంక ఈ టేబుల్‌నయితే ఇక్కడ చూస్తున్నారు కదా! దీని కింద అయితే పెట్టుకొని ఇప్పుడు సెట్ చేసుకుంటాను. ఇంక ఇదంతా కూడా నీట్‌గా చీపురుతో అవన్నీ తుడిచేసి నీట్‌గా పెట్టేశాను. నాకు ఇల్లు ఏంటంటే నీట్‌గా అలా పెద్ద ఇదిగా కాకపోయినా సరే డస్ట్ ఎక్కువ ఏదైనా వస్తువు మనం పట్టుకున్నప్పుడు అది డస్ట్ ఉండకుండా ఉంటే చాలు. నా బూజుల్లాగా, డస్ట్‌లాగా ఉంటే అదొక జబ్బు లాంటిదనమాట. నేను అస్సలు ఉండలేను. ఎందుకో నాకు కొద్దిగా నీట్‌గా ఉంటే మెయిన్ ఏంటంటే కిచెన్ రూమ్, హాల్ రూమ్ అనమాట. ఆ 2 అయితే కంపల్సరీగా నీట్‌గా ఉండాలి. ఎక్కువ కిచెన్‌లో ఉంటాం, హాల్‌లోనే ఉంటాం కనుక ఆ 2 ఎక్కువ ఉండాలనమాట నా క్లీనింగ్. ఇంక ఇగోండి ఇక్కడ పెట్టేసి అయితే చూస్తున్నాను బెంచు ఎలా పెట్టుకోవాలి, ఏం పెట్టాలి అవన్నీ ఆలోచిస్తున్నాను. ఇంక ఈ విధంగా పెట్టుకొని కింద ఏవైనా సామాన్లు పెట్టుకోవచ్చు. అలానే పైన కూడా పెట్టుకోవచ్చనమాట ఏవైనా సామాన్లు. నాకింక ఆ రోజంతా ఈవినింగ్ వరకు కూడా ఈ పనులన్నీ సరిపోయేవి. ఆ రోజు యాక్చువల్‌గా అనుకోకుండా స్టార్ట్ చేశాననమాట. ఇలా చేద్దాం, అలా చేద్దాం ఏం లేదు. సగం ఏంటంటే ముందు అనుకోని ఇలా క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకుంటే ఒకలా ఉంటది. ఒక ప్లాన్ ఉంటది. ఇలా చేసుకోవచ్చని ఒక ఐడియా ఉంటది. ఏం లేకుండా ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది ఉండదు. అప్పటికప్పుడు ఏదో అనుకోని చేసేస్తాననమాట. ఇంకా అలా చేసిన క్లీనింగే ఇది. ఇంకా హాల్ రూమే మధ్యాహ్నం వరకు సరిపోయిందనమాట. ఇంకా తర్వాత లంచ్ చేసి కిచెన్ అంతా ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకొని, ఇంక ఈ కిచెన్ స్టార్ట్ చేశాను. ఈవినింగ్ వరకు కూడా ఇదే అయింది. ఇవన్నీ అయినాక ఇంకా వాక్యూమ్ ఇల్లంతా పెట్టాను. డస్ట్ మొత్తం దులిపాను కదా! ఇంక అందుకని చెప్పి వాక్యూమ్ పెట్టి, బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేసుకొని, మాపింగ్ అది పెట్టుకునేసరికి సరిపోయిందనమాట ఆ రోజంతాని. ఇంకా ఆ రోజు ఫ్రెష్ కూడా అవ్వలేదు నిజం చెప్పాలంటే ఈవినింగ్ వరకు అసలు. అంటే మధ్యాహ్నం హాల్ రూమ్ అయిపోతే తర్వాత అలాగా ఫ్రెష్ అవుదాంలే ఎలాగో డస్టే కదా అనుకున్నాను. ఆ ఈవినింగ్ వరకు అయిపోయేవి పనులన్నీ. ఇంకా ఈవినింగ్ అంతా క్లీనింగ్ అయ్యాక అప్పుడు
స్నానం అది చేశాననమాట. ఇంకిక్కడైతే రెడ్ కలర్ బకెట్ ఉంది కదా! అది కూడా కింద సెట్ అవుతదేమో అని చూశాను. కాకపోతే అది అవ్వట్లేదు. ఇంక అందుకని చెప్పి దాన్ని సైడ్ పెట్టేసి దాని పక్కన రైస్ అది వేసుకునే స్టీల్‌ది ఉంది కదా! పెద్దది డ్రమ్ము. ఇంక అదైతే పెట్టుకుంటాను. ఇంక ఈ కింద ఏవైనా ఇలాంటి కళాయిలు ఇలాంటివి ఒక దగ్గర ఉంటాయి కదా పెద్దవి. ఇంక అందుకని చెప్పి కింద వైపున పెట్టేసి పైన గిన్నెలు అలాంటివి పెట్టుకుంటే కొద్దిగా స్పేస్ అది కలిసొస్తది మెయిను. ఇక్కడ మెయిన్ ఏంటంటే అరల్లాగా ఏమి ఉండవు. డైరెక్ట్ ఒక క్యాబినెట్‌లా వచ్చేసింది తప్పితే మధ్యలో సెల్ఫ్‌లాగా అలాగ ఏమి ఉండదు కనుక కొద్దిగా పెట్టుకోవడానికి గిన్నెలు అవన్నీ ఇది. నేను ఏవైతే యూజ్ చేస్తానో అవే కింద ఉంచాను. మిగతావన్నీ కూడా పైన మాకు చుట్టూ కూడా ఇచ్చారు. అదొక ప్లస్ అనమాట. యూజ్ చేయనివన్నీ ఆ పైన పెట్టేస్తాను. ఇంక అలానే పైన ప్లాట్‌ఫామ్ అంతా కూడా నీట్‌గా కొద్దిగా క్లీన్ చేయాలి. అది కూడా కొద్దిగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అంటే చూడడానికి బానే ఉంటాయి. కానీ ఆ ప్లేసులు ఆయిల్ బాటిల్స్ అవి పెట్టిన ప్లేసుల దగ్గర గట్ట కొద్దిగా బంకగా ఉంటదనమాట. డైలీ తీసి పామం కనుక. ఇంకా అది కూడా కొద్దిగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అది ఆ రోజు చేద్దాం అనుకున్నాను గానీ అప్పటికే బాగా టైం అయిపోయిందనమాట. ఇంకా అవ్వదులే అని చెప్పి ఇంక అప్పుడు వదిలేసాను. నాకు కొన్నిసార్లు అంటే అలసట ఉంటే నేను చేయలేననమాట. అంటే ఇది చెయ్యలేను అనుకున్నప్పుడు ఆ పని ఆ రోజు అవ్వదు అనుకుంటూ వదిలేస్తాను. చేయగలను అనుకుంటేనే వేసి చేసుకుంటాననమాట. అంటే అంటే అన్నీ ఒకరోజే అయిపోవాలి అలా ఏం నాకుండదు. నేను ఆ రోజుటికి ఎంతైతే చేయగలనో అంతే చేస్తాను. మిగతావి నెక్స్ట్ రోజనమాట. అలా నాకేంటంటే ఎప్పుడో పండగకి, పబ్బంకి అలా క్లీన్ చేయడం కాకుండా ఒక మంత్లీ ఒకసారైనా ఇంటిని కొద్దిగా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటే కొద్దిగా డస్ట్ అది లేకుండా ఉంటే చాలు మెయిను. ఇక్కడ డస్ట్ ఎక్కువనమాట. ఎంత క్లీన్ చేసినా సరే అవుతూనే ఉంటది. ఇంకా పండగలకి, పబ్బాలకి అనుకోని క్లీన్ చేసుకుంటామంటే ఇంకా అసలు ఉండలేమనమాట ఇంట్లో అలా క్లీన్ చేసేటప్పుడు. అందుకనే నేను ఎక్కువగా మంత్లీ అలానే మా ఇంట్లో బాబున్నాడు, ఈ కుక్కలున్నాయి. ఏవో ఒకటి ఎక్స్‌ట్రా ఐటెమ్స్ అవి తెచ్చడం, కబోర్డ్‌లో తోసేయడం ఇలా ఒకటి అయిపోతూ ఉంటాయి. కనుక నేను మంత్లీ ఒకసారి నాకు అది నీట్‌గా లేదు అనుకుంటే అది ఎప్పుడైనా చూడననమాట. నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను టైం చూసుకొని. ఇంకా అలా ఈరోజైతే కుదిరింది ఇన్నాళ్ళకి. ఇంక ఇవన్నీ కూడా నాకు మెయిన్ ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంత హాయిగా అనిపిస్తదో ఇల్లంతా ఒకసారి చూసుకుంటే ఏదో తిరుపతెళ్ళొచ్చినట్టు అనిపిస్తదనమాట. అంత ప్రశాంతంగా ఉంటది. ఇంకా కిచెన్‌లో అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసాను. కిచెన్‌లో ఏంటంటే మనం మంత్లీ చేసుకునేటప్పుడు ఏవో ఒకటి ఎక్స్ట్రా వస్తాయి గదా! ఇంతకుముందు నేను దాచిపెట్టేదాన్ని. ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ట్రా ఏవైతే ఉంటున్నాయో ఐటెమ్స్ అవన్నీ తీసైతే వేసేస్తాను. అలా దాస్తాం చూడండి ఉపయోగపడుతదని. అలా దాస్తేనే కిచెన్ దరిద్రం అయిపోతది. సామాన్లన్నీ ఎక్కడ లేనివన్నీ తెచ్చిపెట్టేస్తుంటాము. నేను కూడా ఇంతకుముందు అలానే దాచిపెట్టేదాన్ని. ప్రతీది ఒక చిన్న ఇదొచ్చినా ఇది నెక్స్ట్ యూజ్ అవుతదేమో దేనికని ఉంచిపెట్టేదాన్ని. ఇంకా అలా ఇప్పుడు చేయకుండా మొత్తం 1 మంత్‌లో ఏవైనా యూజ్ అవ్వనివి ఉంటే అవి పడేస్తాననమాట. ఇంకా అలా అయితే పెట్టుకున్నాను. ఇంకా క్లీనింగ్ అయిపోయిన వెంటనే ఇంకా సోఫా కవర్స్, బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసి వాక్యూమ్ అయితే పెట్టేశాను. తర్వాత మాపింగ్ కూడా చేశాను. ఇంకా అదంతా అయితే మీతో షేర్ చేసుకోలేదు. హాల్ రూమ్ కూడా షేర్ చేయలేదు. జస్ట్ మీకు అయిపోయిన తర్వాత చూపించాను. అంటే అప్పటి వరకు తీద్దామని ఒక ఐడియా ఏం లేదనమాట. నేను చెప్తున్నాను కదా! వీడియో తీసి పెడితే ఇది ఇంకొక 2 రోజులు అయ్యేది పని. వీడియో తీయకుండా చేసిన పని ఒకలాగా ఉంటది. వీడియో పెట్టుకొని చేసిన పని ఒకలాగా ఉంటదనమాట. కెమెరా యాంగిల్స్ చూసుకోవాలి. మధ్య మధ్యలో వెళ్ళడం, ఆపడం, వేయడం ఇదే అవుతది. కనుక వీడియో గురించి ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ క్లీనింగ్ అయితే చేసేసాను హాల్ రూము. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సోఫా కవర్స్, బెడ్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసాను ఇంకా. బెడ్‌రూమ్స్ అయితే ఉన్నాయి యాక్చువల్‌గా. అవైతే అంటే పైన నార్మల్ లైట్‌గా తుడిచేసాను గానీ కబోర్డ్స్ అయితే క్లీనింగ్ అవి కూడా ఉన్నాయన్నమాట. అవి ఇంకా నెక్స్ట్ మెల్లగా చూసుకొని చేసుకుంటాను. నాకు మెయిన్ ఏంటంటే హాల్ రూమ్, కిచెనే. ఈ 2 నీట్‌గా ఉంటే మెయిన్. మిగతావన్నీ నీట్‌గా ఉన్నట్టే. ఇంకా అలా ఇక్కడైతే ఇవన్నీ మార్చేసి ఇంకా తర్వాత వాక్యూమ్ పెట్టేసి మాపింగ్ అయితే చేసేసాను. అలానే ఇల్లు ఏంటంటే నాకు ఇది రెంట్ హౌసా లేదంటే అంటే కొంతమంది వీడియోస్‌లో నేను చూసాను కామెంట్స్ పెడుతుంటారు కదా! ఎందుకు ఏదో సొంత ఇల్లులాగా పామేయడం, దోమేయడం అని. అది సొంత ఇల్లా, పక్కనోడి ఇల్లా పక్కన పెడితే మనం ఉన్నన్ని రోజులు అది మన ఇల్లులానే చూసుకోవాలి. సొంత ఇల్లైనా, రెంట్ ఇల్లైనా, మన గవర్నమెంట్ నుంచి వచ్చిన క్వార్టర్స్ ఇల్లైనా ఏదైనా సరే మనం ఉన్నన్ని రోజులు అది మన ఇల్లు కిందే కనుక మన సొంత ఇల్లుని ఎలా చూసుకుంటామో వాటిని కూడా అలానే చూసుకొని నీట్‌గా చేసుకొని పెట్టుకోవాలనమాట.
నాకైతే అవేమి ఉండదు. నేను ఎక్కడుంటే అక్కడ నీట్‌గా పెట్టుకోవాలనే చూసుకుంటాను. అది సొంత ఇల్లైనా, అద్దిల్లైనా, ఏ ఇల్లైనా సరే. ఇంతకుముందు నేను రైల్వే క్వార్టర్స్‌లో ఉండేటప్పుడు కూడా మేము వెళ్ళేసరికి దారుణంగా ఉండేదసలు క్వార్టరు. దాన్ని కూడా నేను నెక్స్ట్ మేము ఎలానో ఉండమని తెలుసు మాకు కొద్ది రోజులు. అయినా సరే దాన్ని నేను నీట్‌గానే చేసుకొని, నీట్‌గా పెట్టుకున్నాననమాట ఆ మధ్యన. అది మీరు ముందు వీడియోస్ చూస్తే మీకే తెలుస్తది. ఇంకా అదనమాట. ఫైనల్‌గా అయితే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉందనమాట. ఇగోండి ఈ సైడ్ ఉంది కదా ర్యాకు, అక్కడ కూడా అవన్నీ తీసేసి నీట్‌గా క్లీన్ చేసేసి, తుడిచేసి పెట్టుకున్నాను. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా ఒకసారి తీసేసి మొత్తం తుడిచేసి మళ్ళీ వాటి ప్లేస్‌లో పెట్టేసాను. ఈ బ్యాలెన్స్ ఉన్నది పైన ప్లాట్‌ఫామ్ అంతా అనమాట. ఇంకా అదైతే తర్వాత చూసుకొని క్లీన్ చేస్తాను. ఇంకా కింద కూడా నీట్‌గా అన్నీ తీసేసి నీట్‌గా తుడిచేసాను. ఎక్కడ డస్ట్ లేదనమాట మెయిన్. ఇంకెలా అయితే అయింది. కిచెన్ అయితే చూసారు కదా! ఇటువైపు అంతా కూడా కబోర్డ్‌లో పప్పులు, ఉప్పులు ఉన్నవన్నీ కూడా ఇటువైపు పెట్టుకున్నాను స్టవ్ కింద. ఇంక మాపింగ్ చేశాక బయటైతే ఈ స్టిక్కర్ పెట్టాను కదా! ముగ్గేయకపోతే ఎలా చెప్పండి. డైలీ కూడా నేను ముగ్గేసుకుంటాను. ఇంక అలా ఇదంతా తుడిచేసి మంచిగా ముగ్గయితే పెట్టేసాను. ఎంత నీట్‌గా కనిపిస్తుందో ఇది పెట్టిన తర్వాత. రోజుకో ముగ్గు వేసుకుంటున్నాననమాట. నేను ముగ్గులు వేస్తాను గానీ, నాకు వెంటనే గుర్తుండదు. ఏదైనా ఒకసారి యూట్యూబ్‌లోనే చూస్తాను. చూసి మళ్ళీ ఇక్కడొచ్చి ఏస్తాననమాట. నాకు చుక్కల ముగ్గుల కంటే ఇలా ఏదో ఒకటి ఇలా చుక్కలు లేకుండా వేసుకుంటేనే నచ్చుద్ది. ఇంకా అలా బయటైతే ముగ్గు పెట్టేశాను. ఇల్లంతా కూడా నీట్‌గా మాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ హాల్ రూమ్‌లో సైడ్ అయితే మొక్కలు పెట్టేశాను. మీరు చూసారు కదా! ఆ బయటున్నా సరే పెద్దగా ఇదవ్వట్లేదు. అందుకని చెప్పి ఇంట్లోనే పెట్టేశాను. ఇంకా ఇది ఈ కిందంతా కూడా వినాయకుడి విగ్రహం ఇక్కడుండేది. దాన్ని తీసి ఇగోండి పైనయితే పెట్టేశాను. మా బాబు టీవీ చూస్తూ కాల్ అది పెట్టేస్తున్నాడు. ఇంక అందుకని చెప్పి పైన పెట్టేశాను. ఇంకా ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాననమాట. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.